హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ వేసుకోండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ దద్దరిల్లిపోవాలి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో వచ్చేసరికి శంకర వరప్రసాద్ చిత్రం ఎలా ఉండబోతుంది, దానిపైన ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారా ప్రేక్షకులు, ఎంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారా అనేది ఒకసారి వివరణలకు పోదాం. ఎందుకంటే చిత్రం పైన మాత్రం క్రింజ్ కామెడీ చిత్రంగా భావిస్తున్నారు. చూసుకుంటే వరుసగా చిరంజీవి గారు ఫ్లాప్ లో ఉండడం కూడా ఈ చిత్రానికి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సరైన హిట్ లేక సతమతం అవుతున్న చిరంజీవి గారికి ఈ చిత్రం ద్వారా ఒక హిట్ లభిస్తుందని చిరంజీవి గారు భావిస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలు అవుతాయేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఇక్కడ. ఎందుకంటే మరోసారి రొట్ట సినిమా లాగానే కనబడుతుంది ప్రేక్షకులకు. ఇది మరోసారి ఫ్లేవర్ కనబడుతుంది, మన సంక్రాంతికి వస్తున్న ఫ్లేవర్ కనబడుతుంది. అలాగే అంత మిక్స్డ్ ఉంది, కంటెంట్ లాగా కనబడుతుందని ప్రేక్షకులు ఇక్కడ భావిస్తున్నారు. దీని మీద అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు వరప్రసాద్ పైన. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా దీనికి సరైన క్రేజ్ లేదు ఈ చిత్రం పైన. అలాగే ఎందుకంటే ఇప్పుడు బాలకృష్ణ గారి చిత్రాలను ఈ చిత్రాలతో పోల్చుకుంటే మాత్రం బాలకృష్ణ గారి చిత్రాలు 5 వరుసగా విజయాలు సాధించడం జరిగింది. ఇటు వచ్చేసరికి మెగాస్టార్ చిత్రాలు మాత్రం మొత్తం ఫ్లాప్లనే ఉన్నాయి. అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారితో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం శంకర్ వరప్రసాద్ చిత్రానికి మాత్రం ఎలాంటి క్రేజ్ లేదు, బజ్ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది, ఇక్కడ అనిల్ రావిపూడి కూడా భయపడుతున్నాడు. మన నిన్న ఇంటర్వ్యూలో చూసాము, ఏం మాట్లాడాడు ఏందనేది ఏం మాట్లాడాలనేది మనం చూసాం. కాబట్టి ఇక్కడ అనిల్ రావిపూడి కూడా భయపడడం జరుగుతుంది. సినిమా ఏమవుతుందని ఆ భయం ఆందోళనలోనే ఉన్నాడు మన అనిల్ రావిపూడి కూడా. అలాగే ఇక్కడ మరొక భయం ఏంటంటే ఇక్కడ కొరటాల శివ పైన వీళ్ళు ట్రోల్స్ చేయడం, కొరటాల శివను ఆడుకోవడం జరిగింది. తన చిత్రాలు వచ్చినప్పుడు అయితే మాత్రం వీళ్ళు అందరూ కక్ష సాధింపు చర్యగా తన పైన దాడి చేయడం జరిగింది. కాబట్టి అలాంటి దాడి మళ్ళీ ఈ చిత్రం పైన జరుగుతుందేమో అని అలా కూడా భయపడుతున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా దీని మీద కక్ష పట్టడం లేదు సినిమా పైన. ఎందుకంటే అందరూ కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ సినిమాకు చూసుకుంటే మాత్రం క్రేజ్ కూడా లేదు. ఈ చిత్రాన్ని కూడా పట్టించుకున్న నాదుడే లేదని కనబడుతుంది మనకు. అలాగే ఇక్కడ చిరంజీవి గారు వరుస పెట్టి ఫ్లాపుల్లో ఉండడం, మళ్ళా జంటగా హీరోయిన్లను తెచ్చుకున్నాడే కాక జంట హీరోలను తెచ్చుకునడం జరుగుతుంది. ఇక్కడ సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రామ్ చరణ్ కు మళ్ళీ ఇప్పుడు వెంకటేష్ కి వెనకాల వేసుకోవడం రావడం జరుగుతుంది. కానీ వీళ్ళ క్రేజ్ తోటి ఏమన్నా సాధించారా అంటే ఇక్కడ ఏం సాధించలేదు. ఒక్క రవితేజ తప్పితే, వాల్తేరు వీరయ్య చిత్రం తప్పితే మాత్రం అది హిట్ అయింది. మాత్రం రవితేజ గారితో హిట్ అయింది అనేది మనకు తేటతెల్లం తెలిసిందే. అలాగే అందరిని వేసుకోవడం రావడం జరుగుతుంది. కానీ సరైన హిట్ మాత్రం చిరంజీవి గారికి దక్కడం లేదని చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే చిరంజీవి గారు మీ హీరోయిన్లు ఇలా ఉండాలి, ఈ కథలు ఇలా ఉండాలి అని ఇలా చేస్తున్నారని ఒక టాక్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ అనిల్ రావిపూడి కూడా మళ్ళీ అదే చెప్పడం జరిగింది. మన కొరటాల శివ ఏం చెప్పాడో మళ్ళీ అనిల్ రావిపూడి కూడా అదే చెప్పడం జరిగింది. ఈ చెప్పడం ద్వారా అభిమానులు కూడా భయం ఆందోళనలో ఉన్నారని చెప్పవచ్చు. సినిమా ఎటు అవుతుంది ఏమవుతుందనే భయం ఆందోళనలోనే ఉన్నారు. అలాగే ఈ చిత్రం పైన మాత్రం ఎలాంటి క్రేజ్ లేదు. ఈ చిత్రం ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసిన చిత్రమే ఆ లాంగ్ రన్ పొందింది. అలాంటి చిత్రం తోటి కూడా ఇప్పుడు మళ్ళా ఈ చిత్రం కూడా రావడం, అఖండ తాండవం కూడా దానికి పోటీగా ఉండడం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ చిత్రాలు గత చిత్రాలు చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చిన చిత్రాలు మాత్రం 2 రోజులు కూడా థియేటర్లలో లేవు. ఎందుకంటే అది మెగాస్టార్ చిరంజీవి కానీ రామ్ చరణ్ చిత్రాలు కానీ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మాత్రం 2-3 రోజులకే థియేటర్లకు వెళ్ళి ఖతం అయిపోయాయి. అలాంటిది బాలకృష్ణ గారి చిత్రం పైన ఎంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా చిత్రం మాత్రం లాంగ్ రన్ పొందడం జరిగింది. ఎందుకంటే నెగిటివిటీ ఆపలేదు. ఆ చిత్రంలో సత్తా ఉంది కాబట్టి ఇప్పటి వరకు కూడా లాంగ్ రన్ సాధిస్తుంది. అలాగే రోజు ₹1 షేర్ పెడుతుంది అఖండ తాండవం చిత్రం. అలా ఉండాలి క్రేజ్ అంటే. బాలకృష్ణ గారి క్రేజ్ ముందు మాత్రం ఈ శంకర వరప్రసాద్ చిత్రం మాత్రం ఆడుతుందా అనేది భయాందోళనలోనే ఉన్నారు అభిమానులు మాత్రం. ఇక ఏమవుతుంది అనేది వేచి చూద్దాం. ఇది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.